శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పురూరవసుడు తపమాచరించుట. హిమాలయమందు ఇట్టి ప్రదేశంలో చాలా ఎత్తైన 2 శిఖరాలు కలవు. వాని యందు అధికంగా వర్షం కురుస్తూ మంచు పడుతూ ఉంటుంది. ఈ రెంటి నడుమ వీనికంటే చాలా ఎత్తైన 3వ శిఖరం కలదు. దాని శిలలు ఎడతెగక ఎండతో కాలుచుండును. అయినా అక్కడ శ్రమ తోచదు. ఆ శిఖరానికి దిగువలో పడమటగా చెట్ల గుబురులో జాజితీగలు కమ్మినదై చూడముచ్చటగా ఉన్న గొంది ఒకటి కనబడగా కుతూహలం కలిగి పురూరవరాజందు ప్రవేశించెను. చీకట్లు దట్టంగా కమ్మి ఉన్న ఆ ప్రదేశం నల్వమాత్రం అనగా 400 ధనువులు, ధనువు అనగా 4 మూరలు పొడవుండెను. అది దాటిన తర్వాత చక్కని కాంతులే ఆభరణంగా ప్రకాశించుచున్నది. చాలా ఎత్తైన, చాలా లోతు కలది, గుండ్రనిది ఒక చోటు కలదు. అక్కడ సూర్యుడు తన ఎండను, చంద్రుడు తన వెన్నెలను ప్రసరింప చెయ్యరు. అయినా అది అహర్నిశాలు పగలవలే ప్రకాశిస్తుంది. దాని యందు క్రోశం కంటే ఎక్కువ వ్యాసం గల సరస్సు అందగించుచుండెను. ఆ సరస్సుకి అన్ని వైపులా వ్యాపించి కొండను అంటుకొని వేదిక ఒకటి ఉంది. కన్నులకింపకు కాంతులే ఆభరణాలై ప్రకాశించే మణి కుసుమములు కల బంగారు, వెండి, పగడపు చెట్లు అట్ట ఉండెను. ఆ సరస్సందలి తామర పువ్వుల దళములు పద్మరాగములతో, కేసరములు వజ్రములతో, ఆకులు మరకతములతో, వైడూర్యములతో, దుద్దులు బంగారుతో ఏర్పడి సుగంధయుతములై ఉండెను. ఆ సరస్సందును పరిసరములందును ప్రదేశము బురద లేక అది నానావిధ రత్నాలతో, పద్మాలతో, గవ్వలతో, శంఖాలతో, ముత్తెపు చిప్పలతో, మకర మత్స్య కూర్మాదులతో వెలయిచుండెను. పద్మరాగేంద్ర, నీలమహీంద్ర, నీల కార్కోటక, తుబుక, విష్ణుమణి, రాజావర్తక, రుధిరాక్ష, సూర్యకాంత, చంద్రకాంత, పీలు, వైరాతల, జ్యోతిరస, సమక, పురోరగ, బలాక్ష, స్ఫటిక, గోమేద, విత్తక, మరకత, వైడూర్య, సౌగంధిక, రాజమణి, ఖంజ, ముక్త, బ్రహ్మమణి, తారాస, దృశ, ముక్తాఫల రత్నఖండములట ఉండెను. ఆ కొలనీరు స్నానమాడినంతనే చలిపోయి హాయిగొలుపునంత వేడిగా ఉంటుంది. ఆ సరస్సు నడుమ వైఢూర్యశిల ఉపశోభిల్లుచుండెను. దాని ప్రమాణం 200 ధనువులు. అది చతురస్రమును రమ్యము అయి ఉండినట్లు అత్రిమహాముని నిర్మించెను. అక్కడ సరస్సు నడుమ పర్వత బిలద్వార సదృశములకు ఉద్దేశములుగా హిరణ్మయ ప్రదేశపు ద్వీపం ఒకటి ఉంది. ఆ మనోహర ద్వీపం నడుమ మిగుల ప్రకాశించే వైఢూర్య శిలాతలం నడుమ కంటికింపగు చతురస్ర పుష్కరిణి కలదు. దాని యందును పద్మములు కలవు. దాని నీరు మిగుల చల్లనిది, స్వచ్ఛమైనది, మధురమైనది, తేలికైనది, సుగంధయుతం. అది తాగితే కంఠం బాధ నొందదు, కడుపు నిండి బరువెక్కదు. కానీ ఆ నీరు పరమతృప్తిని, శరీరానికి మహాసుఖం కలిగించును. ఆ పుష్కరిణి నడుమ అత్రిమహాముని తను తపంచే నిర్మించిన ప్రాసాదం ఒకటి కలదు. దాని నిర్మాణానికై అమర్చిన చోటుని పుష్కరిణి నీటి నుండి వేరుపరచుటకు నలువైపులా చతురస్రాకారాన్ని నిర్మించిన అడ్డుకట్ట నానారత్నాలు పొదిగిన బంగారుతో నిర్మితమై శోభిల్లును. ఆలయం చంద్రకిరణాల వలె వెలయి వెండితో, దాని మెట్లు వైడూర్యాలతో, ప్రాకారం పగడములతో, లోపలి కప్పుపైండు మహాచక్రం బంగారు పొదిగిన ఇంద్రనీలంతో, మహాస్తంభములు పద్మరాగములతో, వేదికలు మరకతములతో నిర్మితములు. ఇట్లో అది రత్నకిరణ రాశితో తలతల్లాడుతూ దృష్టి మనోహరము రమ్యమై ఉండెను. అట్టి ఆలయాన దేవదేవుడు భగవానుడగు జనార్దనుడు ఆర్చామూర్తి అయి ఉండెను. ఆ దేవుడు అనంతుని పడగల గమ్మిపై పండుకొన్నవాడు, సర్వాలంకార భూషితుడు. ఆ దేవదేవుడగు చక్రి కుడి మోకాలు కొంచెంగా ముడుచుకొని 2వ పాదం అనంతుని యందు ఉంచబడి ఉండెను. ఆ శేషసాయి దృష్టి లక్ష్మిపై ఆసక్తమై ఉండెను. ఆ దేవదేవుని ఎడమ పైభుజం ఫణీంద్రుడగు ఆదిశేషుని పడగలపై దిండుగా ఉంచబడెను. కుడి పైభుజం పూర్తిగా దాచపడి దాని మణికట్టు దేవదేవుని ముడుచుకున్న మోకాలిపై ప్రకాశిస్తుండెను. ఎడమ దిగువన భుజమును కొంచెంగా ముడిచి ఆ దేవుడు నాభిదేశమునకు ఉదరమునకు సూటిగా పాన్పుపై ఉంచుకొనెను. కుడి దిగువ చేతితో పారిజాత కుసుమమును వాసన చూచుటకై ముక్కుకు దగ్గరగా ఉంచుకొనెను. ఆ దేవదేవుని పాదాలను లక్ష్మీదేవి పద్మపత్రాలను బోలు కరములతో సంవాహనం చేయుచుండెను. ఆ భగవానుడు కల్పవృక్షపు పూలతో, మకుటంతో, హారములతో, అందలతో, భుజకీర్తులతో, అంగుళీయకములతో శోభించుచుండెను. ఫణీంద్రుని పడగలయందు అలంకారంగా ఉంచబడిన మనోహర రత్నశిఖలతో స్వామి ప్రకాశించుచుండెను. జ్ఞానులకును అగమ్యుడు, అత్రిమహామునిచే ప్రతిష్ఠితుడు, సిద్ధులకు సతతము అభిపూజ్యుడు, సతతం పూజా కుసుమాన్వితుడు, దివ్య గంధానులిప్తాంగుడు, దివ్య ధూప ధూపితుడు, సిద్ధులు సదా తెచ్చి కానుకలిచ్చిన
సరసములను హృదయమున కింపుగొలుపునవి ఒక మంచి ఫలాలతో ప్రకాశించుచుండు ఉత్తమ పార్శ్వం కలవాడు కలువలు అలంకారంగా ఉన్న శీర్షం కలవాడుగా నారాయణుని తన సమక్షమున గాంచి ఆ మద్రరాజగురు పురూరవుడు నిలబడి ఉండియే నమస్కరించను. అంతటా అతడి మోకాళ్లను శిరస్సును నేల కానించి నారాయణునికి నమస్కరించి సహస్రనామాలతో మధుసూదనుని స్తుతించెను. అనంతరం అతడు లేచి ప్రదక్షిణము నమస్కారము మరల చేసెను. ఆ ఆలయం అతిరమ్యం ఉండట చూసి ఆ ఆశ్రమమందే తన నివాసం ఏర్పరచుకొనెను. పుష్కరిణీ జలానికి వెలుపల అతి మనోహరము ఒకానొక గుహను ఆశ్రయంగా ఏర్పరచుకొని దాని అందే నానావిధ పుష్ప ఫలమూలాలతో ఘోరసములతో మధుసూదన పూజాపూర్వకంగా తపమాచరించెను. అతడు అనుదినం త్రిశవనములందు స్నానం చేస్తూ అగ్నిని హోమంతో పూజించెను. దేవనిర్మితములకు బావుల నీటితో ప్రాణధారణ చేయును. మరి ఆహారం తీసుకొనడు. ఇతరులెవ్వరూ ఆశ్రయించి ఉపయోగించుకొనుచుండని గుహలయందు నిద్రించును. కేవలం నియమపరుడై ఆహార గ్రహణం విడిచి ఉన్నను అతని శరీరం శ్రమ చెందేది కాదు. ఇది ఆశ్చర్యం గొలుపు విషయం కదా. ఇట్లా రాజు ధ్రువ నిశ్చయుడై దేవదేవుని విడవక సదా పూజిస్తూ తపమాచరిస్తూ స్వర్గతుల్యముగా ఆశ్రమాన ఏ దుఃఖం ఎరగక కొంతకాలం గడిపెను. గంధర్వ అప్సరసుల విహారాల వర్ణనం. రమ్యముగా ఆశ్రమాన మద్రరాజు పురూరవుడు వాసుడు ఏ పరివారము ఏ సాధనం లేక ఒంటరి ఏ ఆహారాన్ని కూడా విడిచి తపమాచరిస్తుండగా ఆ తావులందే అప్సరసులు గంధర్వులతో క్రీడించేవారు. అతడిది చూస్తూనే ఉండి వాటి యందు ఆసక్తి లేక పువ్వులు సేకరించి పెద్ద మాలను కూర్చి దాని అందలి మొదటి అంశమును దేవదేవుని కర్పించి మిగిలిన అల్పఖండమును గంధర్వులకు ఇచ్చేవాడు. దేవవేశ్యలు కూడా పుష్పోత్సవం చేస్తూ యథాసుఖంగా వివిధాలుగా క్రీడించుచుండ అతడు చూసి చూడనివాడుగానే ఉండెను. క్రీడావర్ణనం. ఒకతే పువ్వులు కోస్తూ ఏర్చుండ ఆమెను తీగలు చుట్టుకొనెను. ఆమెను పాపం సఖులను ప్రియుడును విడిచిపోయిరి. ఒకతే ముఖం కమలగంధం కలదొకటి శ్వాసవాయువులచే ఆకర్షించబడిన 9 మొగంపై గుంపుగా కమ్మి కలవరపరచగా ప్రియుడును ఆమెను విడిచి దూరంగా వెళ్ళెను. ఒకటి కంటిలో మకరందం పడెను. ప్రియుడు తన శ్వాసవాయువులతో కంటి అందలి ధూళిని పోగొట్టి బాధ పోగొట్టెను. ఒకటి పువ్వుల కోసి ఏరి తెచ్చి ప్రియసఖి అతడు వానితో కూర్చిన మాల తన శిరమును అలంకరించుకొని ప్రకాశించెను. ఒకటి తానే పువ్వులు కోసి ఏరి వాణ్ణి మాలగా కూర్చి ప్రియుని శిరమును అలంకరించగా అతడు తాను ధన్యునిగాను మన్మథోద్దీపనం చేయగల నభుని శుభకునిగాను భావించెను. ఒకటి తన ప్రియుడు తనతో ఏకాంతాన విహరింపగోరి అదిగో ఆ దట్టమైన పూబోదయందు ఎక్కువ పూలు గల తీగలున్నవి అటు పోయి పూలు సేకరించసాగాను. అప్పుడు ప్రియుడు ఆమెను విలాసంగా తీగలతో కట్టివేయగా ఆమె తాను మిగిలిన తన చెల్లులందరికంటే సర్వాధిక గుణాలు గల సౌభాగ్యవతి అని భావించి తృప్తి అయ్యాను. సాటిలేని కామకియగు ఒకతే గంధర్వులతో తాను క్రీడించుచుండయో ఆ సరస్సులందు వేరువేరుగా ప్రతిఫలిస్తున్న ఆ రాజును చూచుచుండను. నిర్మలమైన చిరునవ్వు నిర్మల హృదయం కల ఒకతే నీటితో ప్రియుని కొట్టి మరలా అతడు తన నీటితో కొట్టగా సంతోషించెను. ఒకతే ప్రియుడు తను కొట్టుచుండ పోనిమ్మని ఊరుకుండెను. అందుకే ఆమె కోడలు చెమట పట్టుటయో నిట్టూర్పు వాయువులచే ఆమె వక్షోజాల నృత్యం చేయుటయో కానవచ్చెను. ప్రియుడు తను వెంటాడి కొట్టుటచే ఒకతకు కొప్పు శిథిలమైనందున మొగమంతయు వెంట్రుకలు కమ్మగా తుమ్మెదలు కమ్మిన పద్మలత వలె కానవచ్చెను. ఒకటి తన కన్నులను పోలు తామరలకు కొల నిండా ఉండటచే తన ప్రియుడు వెతికి చాలాసేపటికి ఆమెను గుర్తించి దగ్గరకు వచ్చెను. ఒకానొక ప్రౌఢాంగన స్నానం చేయుటచే చలివేయుచున్నదని నెపాను తనకు చిరాభిలాషితమగు తన ప్రియుని ఆలింగనం పొందగలిగాను. స్నానమాడినందున తాను ధరించిన సన్నని వలువ తన ఒడలి కంటుకొని పోయిన ఒకతే చూపు వరకు కామభావాన్ని ఉద్దీపింపచేసెను. ఒకతను ప్రియుడు ఆమె కంఠమందలి హారమును పట్టి లాగుచుండగా ఆ దారాన్ని తెగినందున ఆ ప్రియుడు ముందుగా మృగ్గిపడగా ఆమె నవ్వెను. ఒకతే మోకాళ్ళపై ఆమెకు చేరువగా ఉన్న చెలి తన గోళ్లతో క్షతం చేయగా ఆమె తడబాటుతో పోయి తన ప్రియునిపై పడి అతనితో చాలాసేపు మాట్లాడుచూ కనబడెను. ఒకతే సూర్యునికి ఎదురుగా నిలిచి వెంట్రుకలు ఆరబెట్టుకొనుచుండియో కామార్థములకు నేత్రాలతో తన ప్రియుని చూస్తూ శిలాతలంపై కూర్చుండి ఉండుట కానవచ్చెను. ఇట్లా సరస్సు నీరంతయు మాల్యములతో నిండి ఉండెను. కెలికి వేయబడెను. స్తన కుంకుమముతో కలిసెను. ఇట్లది రత్నములు పొదిగిన బంగారు సొమ్ముల వలె అయ్యెను. ఇట్టి స్థితి యందు కూడా చక్కగా స్నానమాడిన దేవస్త్రీలు దేవగంధర్వ స్త్రీలు దేవదేవుడికి జనార్దనుని పూజించుచుండుట ఆ రాజు చూసెను. ఒకానొక చోట కొందరు స్త్రీలు తమ ప్రియుల యందు తమ మనస్సును లెస్సగా నిలిపి లతాగృహ గతులై తమ గాత్రములు అలంకరించుకొని చుండుట రాజు కాంచెను. ఒకటి చేత అద్దముంచుకొని చూచుకుంటూ ఈయన దూతి వచ్చించు
తన ప్రియుని వచనాలు వింటూ మిగులు అందంతో ఒప్పెను. కామభావ పరవశేగు ఒకటి తన దూతి త్వరపెట్టుచుండ, అందుకే జరుపుతున్న తన అలంకరణలో భూషణములు తారుమారు గుర్తింపకపోయెను. ఒకానొక చోట వాయు ప్రేరణచే కదల అతి సుగంధి పుష్పయుతమగు నల్లని పచ్చక బయట ఆయా పానీయాలు త్రావు స్త్రీలు అతన్ని కనవచ్చిరి. ఒక ఉత్తమాంగను తన ప్రియునిచే పాలు త్రావించుచుండెను, మరి ఒకటి తన ప్రియుడందించి పాలు తాగుచుండెను. ఒకటి తన కన్నుల వలె చంచలములకు నల్ల కలువ రెక్కలతో కూడి ఉన్న పాలను త్రావి ఆ కలువ పూలు ఎక్కడికి పోయానని అడిగాను. నీవేవి తావి ఉంటివని ప్రియుడనగా అప్పుడది గుర్తించి తానంతటి అమాయకురాలైనందుకు చాలాసేపు సిగ్గుపడి ఉండెను. విశిష్టములకు రుచులు గల రసాలతో మిశ్రితమగు కామవర్ధక పానీయాన్ని తన ప్రియుడు తాగి పిదప తన కందియగా ఒకటి తానది తాగెను. ఇట్లే జరుగుచుండిన ఆ పానగోష్ఠులందు తంత్రి వాద్యముల స్వరంతో విమిశ్రితమగు వివిధ గీతములను ఆ దేవస్త్రీలు పాడుచుండ రాజది వినెను. వారు అనుదినమున ప్రదోష సమయమునందట్లే దేవదేవుడకు జనార్దనుని సన్నిధి యందు నానా వాద్య సహితంగా నృత్యం చేయుచుందురు. జామురాత్రి గడిచిన తరువాత గుహాముఖం నుండి వెలికి వచ్చి తమకు ఏర్పరచబడిన ఆయా గుహలను తమ ప్రియులతో కూడి ఆవాసంగా చేసుకొందురు. ఆ గుహలు నానా గంధాన్విత తలములై సుగంధములను ఈనిచుండును. నానా విధములకు పడకలు కుసుమాలంకారణలు వాని యందుండును. ఈ విధంగా ఆ పర్వతాన అప్సరసలు చేయ ఆయా విహరణములను చూచుచుండియో వాని యందు ఆసక్తుడు కాక మహారాజు కేశవార్పిత మానసుడై తపమాచరించెను. ఒకప్పుడు ఆ గంధర్వ అప్సరోగణములు రాజు కడకు పోయి, అరిందమా, నీవు వచ్చిన ఇది స్వర్గతుల్య దేశం. మేము నీకు మనఃకాంక్షిత వరములనిత్తము. అది గ్రహించిన తర్వాత నీ విటనే ఉన్నను సరే, ఇంటికి వెడలను సరే అనిరి. మద్రరాజు పురూరవసులను అమితమగు ఓజస్సు గల మీ దర్శనం వ్యర్థం కాదు. మధుసూదనుడు నన్ను అనుగ్రహించినట్లు వరమిండనగా వారు తథాస్తు అనిరి. అతడును 1 మాసం కాలం జనార్దనుని పూజించుట అటనే ఉండెను. పూజిస్తూ అతనికి లోలత్వం లేనందుకు ఆ గంధర్వ అప్సరసులు సంతసించిరి. వారికతడు ప్రీతిపాత్రుడయ్యను. రత్న సహస్ర చిత్రముగా ఆశ్రమాన్ని ఆ రాజు మాఘమాస మధ్యమున ప్రవేశించెను. పాల్గొన మాసపు శీతోష్ణ భేదాలతో ప్రీతి అనుభవిస్తూ 1 మాసం గడిపెను. పాల్గొన కృష్ణ పక్షాంతమున రాజగు పురూరవునికి స్వప్నాన దేవదేవుని శుభవచనం, రాజా, ఈ రాత్రి గడవగానే నీకు అత్రిమణితో సమానమగను. అందుకే నీవు కృతకృత్యుడు వగదు అనుచు వినబడెను. ఇంద్రవిక్రముడు ఆ రాజర్షి ఇట్లు స్వప్నం కాంచి పిదప ప్రత్యక్ష కాలాన స్నానం చేసి నియతేంద్రుడై కృతకృత్యుడైన భావంతో జనార్దను నడిచించి ఉండెను. అంతలోనే కాంతితో జ్వలిస్తూ అత్రిముని అక్కడికి వచ్చెను. ధార్మికుడుగా ఆ రాజు తన స్వప్న దర్శనం ఆ మునికి తెలిపెను. రాజా, ఇది ఇట్లేయగును, ఇందు సంశయింపవలసిన పని లేదు అని అత్రియు దేవతలు పలికిన పలుకులు అతనికి వినవచ్చెను. ఇట్లు దేవదేవుడకు జనార్దనుని వలన అనుగ్రహం అంది రాజు దేవతార్చనమును అగ్నిహోత్రమును జరిపి సర్వకామ పూర్తి నొందెను. ఓం శాంతి శాంతి శాంతి.